సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ శ్రీరామ్ అక్కడ మా ఇంటి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఒక 10 డేస్కి నవరాత్రులు. అందులో ఇది హనుమంత వాహనం మీద రాముల వారు ఉండారు, ఊరేగింపు అన్నమాట. లాస్ట్ టైం మీరు గరుడ సేవ వీడియో చూసారు కదా. నేను స్టార్టింగ్లో మిస్ అయ్యేది, ఆల్రెడీ గుడి నుంచి సగం దూరం వచ్చాక నేను ఇక్కడి నుంచి జాయిన్ అయ్యా. బట్ ఎనీవే మీకు చూపించాలనేసి నేను వచ్చా. మీ ఇంతకుముందు సేమ్ రూట్ గరుడ సేవ వీడియో చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది. సేమ్ రూటు, సేమ్ వే. బట్ అక్కడ వెంకటేశ్వర స్వామి గరుడ మీద ఉంటారు, ఇక్కడ ఆంజనేయ స్వామి మీద రాముల వారు ఉంటారు అన్నమాట. అండ్ హారతి కూడా ఇస్తున్నారు చూడండి, చాలా బాగున్నారు రాముల వారు అయితే. చూస్తున్నారు, ఇదైతే మీకు ఫుల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. అండ్ ఇక మన గ్యాంగ్ కలిసిరు, మన తోక తమ్ముళ్ళు. అండ్ ఇదైతే ఇక్కడ నేను మిస్ అయ్యాను. యాక్చువల్లీ వెనక వాళ్ళతో మాట్లాడుతుంటే సడన్గా పూలు వేస్తుంటే వచ్చా. అండ్ నేను వచ్చి షూట్ రికార్డ్ నొక్కేటప్పటికి ఆల్రెడీ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఇదే మా గ్యాంగ్. లాస్ట్లో ఉన్న అబ్బాయి అయితే ఇక్కడ గుడి నుంచి వచ్చాడనమాట. వాళ్ళ గుడిలో ఒకరు ఉంటారు, వాళ్ళ బాబు అనమాట. అండ్ మేమందరం ఒక గ్యాంగ్. ఆ రోజుకి అటు గ్యాంగ్ లాగా ప్రిపేర్ అయ్యి మేము వెళ్ళాం అన్నమాట. మంచి టైంపాస్ అయింది మాకు. అండ్ ఇది ఫుల్ వ్యూ హారతి. చూడండి, బాహుబలి లాగా నొక్కుతున్నారు. అండ్ ఇదైతే మూలం సౌండ్ అన్నమాట. నేను మీకు చాలా చోట్ల మ్యూజిక్, ఇప్పుడు స్వామి డ్యాన్స్ ఆడుతున్నాడు. పారిపోయాడు. మళ్ళీ నేను ఒకసారి ఏరా బాగుంటుందంటే వేసిండు. ఫ్రంట్ నుంచి చూపిస్తు చూడండి. అండ్ ఇక్కడైతే ఒకళ్ళ ఇంటి దగ్గర మొత్తం ప్రసాదం అన్నీ తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ ప్రసాదం అన్నీ అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా హారతి ఇస్తున్నారు, సేమ్ టెంపుల్ వచ్చేలాగానే. చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఇదైతే నేను ముందే మా బ్రదర్ చెప్పాడు అనమాట, ఇట్లా అక్కడ ఏదో పూజ చేస్తున్నారు, వెళ్ళి రికార్డ్ చేయి అన్నీ చూడు అన్నారు. సో వచ్చేసా, చూడండి. అండ్ ఇది అయ్యాక వీళ్ళింటి దగ్గర ఒక ½ అన్ అవర్ దాకా బ్రేక్ అయిందనమాట అందరికీ. వీళ్ళే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిన్నర్ ఆన్ ది వేలో మనకి జ్యూసెస్, రోస్ మిల్క్ అన్నీ వేస్తుంటే అలా సగం కొంచెం తాగేస్తాం అన్నమాట అందరం. అండ్ ఇక్కడైతే ఫుడ్ కూడా పెట్టారు. నేనైతే తినలేకపోయా, అసలు లోపలికి వెళ్ళి చూడలేదు ఏమి ఉన్నాయి ఏందని. నేను పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఇల్లు ఉంటే, మా తమ్ముడికి ఫీవర్ అనమాట. ఇక్కడ పూజ అయిపోయింది, ఈ లోపు వెళ్ళి తినేసి చూద్దాం బాగా అని తినిపించేసి. అండ్ చూడండి, ఇక్కడ వచ్చిండు.
నేనైతే మీకు మ్యాక్సిమం చూపించాలనుకున్నా, లాస్ట్ దాకా అంత క్లారిటీగా రాలే వీడియో. నన్ను మా నాన్నమ్మ చూడండి ప్రదక్షిణాలు చేస్తుంది. కలుస్తున్నారు అందరూ. పాట పాడండి రా. మీ ఇల్లుదా వచ్చేసింది. జై శ్రీరామ్ పాట పాడండి. వీళ్ళందరూ అయితే చాలా బాగా వచ్చారు గైస్. అండ్ వీళ్ళిద్దరైతే ఆపనే ఆపలే, అరుస్తూనే ఉన్నారు. లాస్ట్లో బ్యాండ్ కొట్టారు. తమ్ముడు వచ్చేసి అండ్ ఆవుని ఇట్లానే ఫిక్స్ చేస్తున్నారన్నమాట తాడు కట్టి. అండ్ ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ టైం 12 దాటిపోయింది అప్పటికి. స్వామివారిని ఇట్లా ఉయ్యాలతో ఊపించి అండ్ 5 మంది లేడీస్ కలిసి హారతి ఇస్తారనమాట రాముల వారికి. ఇవన్నీ అయిపోయాక ఇక లోపలికి తీసుకెళ్ళి పెట్టేసా. ఒక ప్రదక్షిణ చేయమన్నారు అందరినీ. ఒక ప్రదక్షిణ చేసేసి ఇక దేవుని గుడి లోపల తీసుకొచ్చేసారు అనమాట లోపలికి. అండ్ ఇదైతే లాస్ట్ హారతి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ మీరు కూడా అద్దుకోండి ఫ్రెండ్స్ హారతి. అండ్ ఇక్కడ నుంచి వడమాల తీసి ఆ రోజు ఎవరైతే పోతుందో వాళ్ళకి ఇస్తున్నారనమాట. అండ్ ఇదైతే ఫుల్ వ్యూ గైస్ చూడండి. ఇప్పుడు ప్రశాంతంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక లైటింగ్ తక్కువైంది. ఆ లైటింగ్ కానీ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో కనిపించేవాళ్ళు స్వామివారు. ఇవైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గైస్. ఎంతైనా ఆంజనేయ స్వామిని మించిన బంటు రాముడికి ఇంకోరు ఉండరు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసాను గైస్, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, till then take care, bye bye, see you.
See you in the next vlog. Till then, take care. Bye bye.